Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. సామెతలు గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. If one curses his father or his mother, his lamp will be put out in utter darkness. The book of Proverbs chapter 20 verses 20. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ దేవుడు నీతోనూ నాతోనూ మరి మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, సొలొమోను దేవుని యొక్క వాక్యమును గురించి బోధిస్తున్నాడు. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈ లోకములో మనుషులు మరి తల్లిదండ్రులను దూషించడం, అవమానించడం, తండ్రిని దుఃఖపెడుతూ తల్లిని బాధ పెడుతూ చెప్పిన మాట వినకుండా తమ ఇష్టానుసారంగా మరి పిల్లలు తల్లిదండ్రులను దుఃఖపెడుతున్నారు. చూడండి, తల్లిదండ్రుల యొక్క బాధ అంతా కూడా మన జీవితానికి అంతా చీకటిమయమైపోతుంది. మన యొక్క జీవితం మారిపోతుందండి. మన బ్రతుకులు సరిగా ఉండవు, మన జీవితం బాగుండదు. తల్లిదండ్రులను గౌరవించండి, తల్లికి తండ్రిని సన్మానించండి. వారు మనలను ఎంతగానో పోషిస్తూ మనకు నిత్యం ఆహారం పెడుతూ మనకి ఏది అవసరమో ఏది ఇవ్వాలో కూడా మన తల్లిదండ్రులకు తెలుసు. కనుక తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రులను దూషించవద్దు, వారిని విడిచిపెట్టొద్దు. తల్లిదండ్రులను దూషించిన వారి యొక్క జీవితం కూడా ఘోరమైనటువంటి అంధకారంలో జీవితాలు పాడైపోతాయి. ఏది చేసినా మంచి ఉండదు. కనుకనే దేవుని యొక్క వాక్యం మనందరితో హెచ్చరిక చేస్తుంది. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులను దుఃఖపెట్టవద్దని దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. తల్లిదండ్రులకు లోబడి జీవించండి, వారి మాట వినండి. దేవుని పట్ల వినయము విధేయతతోటి మన యొక్క జీవితాలను సరిచేసుకోవాలి. లోక ఆలోచనలు, లోక సంబంధ స్నేహాల వల్ల, చెడు సహవాసాలు, పాపముల ద్వారా బిడ్డలు వారి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు దూరం అయిపోయి, లోకానికి దగ్గరైపోయి, దేవుణ్ణి దూషిస్తూ మరి దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఈనాటి సమాజం బ్రతుకుతూ ఉంది. కనుక వారందరూ మారు మనసు పొందాలని, ప్రతి ఒక్కరు తమ తమ తల్లిదండ్రులను గౌరవించాలని, వారిని ఆనంద పెట్టాలని, వారి యొక్క జీవితం బాగుండాలని, వారికి మంచి ఆరోగ్యం ఉండాలని తల్లిదండ్రుల పట్ల కూడా బిడ్డలమైన మనము కూడా ప్రార్థించుకోవాలి. దేవుని పట్ల వినయముతోటి, భక్తితోటి, జ్ఞానమును కలిగి, వివేచనతో మన తల్లిదండ్రులతోటి మనము నడుచుకోవాలి. కనుక దేవుడి వాక్యమును ప్రతి కుటుంబ జీవితాలలోనూ మారు మనసును కలుగచేసి దేవుడు మేలైన ఆశీర్వాదాలను దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో దేవా ఈ వాక్యం ద్వారా తెలియజేశారు ప్రభా. ఎవరైతే మరి లోకంలో దేవా మరి తల్లిదండ్రులను దుఃఖపెడుతూ తల్లిదండ్రులను దూషిస్తూ అవమానిస్తూ మరి తమ ఇష్టానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో దయచేసి వారందరికీ మారు మనసును దయచేయండి. తగ్గింపు స్వభావం అందించండి. హిందూ భయభక్తులు కలిగి జీవించే జ్ఞానము దయచేసి తల్లిదండ్రులకు విధేయులై తమ యొక్క జీవితాలను సరిచేసుకొని అట్టి కృపా కాపుదలందరికీ దయచేయండి. మంచి జ్ఞానముతోటి నింపి మీలైన ఆశీర్వాదాలను ప్రతి ఒక్కరికి నాటి ఈ వాక్యం వింటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.